నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో గంజాయి బ్యాచ్ స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసలు తెనాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు గంజాయి బ్యాచ్ని వెనకేసుకొని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏంటి దాని వెనక కారణం, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాల పర్యటనలో గంజాయి బ్యాచ్ని వెనకేసుకొని రావడం ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు దీని మీద మీ స్పందన ఏంటి? ప్రజలకి ఇది తెలియాలి. ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ అండుకో లీడర్ నాయకుడు తోపు తురుము రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అలాంటి రాజ్యం ఇస్తారని చెప్పేసి ఒక బెలూన్లో గాలి నింపి పైకి వదిలారు. అది చిన్న చిన్నగా పొడుస్తూ ఉంటే పగిలిపోతుంది కదా. ఈరోజు అదే దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే అతను ఏమి చేయకూడదో జనాలు చూస్తున్నారు, ఎలాంటి మైండ్ సెట్ జనాలు చూస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో జనాలకు చూస్తున్నారు. ఎలా ఇది ఏంటంటే ఆయన మనస్తత్వం ఏంటంటే జనాలు ఈరోజు చూస్తున్నారు. అది మనకి మంచిదే. ఆయన తెనాలి పర్యటన చేయటం ఒక కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళని కొడితే మీరేమంటున్నారు? కొట్టకూడదు, వాళ్ళు తప్పు చేస్తే మీరు జడ్జి దగ్గర తీసుకెళ్ళాలి, జడ్జి గారు శిక్ష జైల్లో పెడతారు, మీరు చట్టాన్ని ఎందుకు చేతిలో తీసుకోవటం అని మీరు చెప్తారు. నిజమే, మనం ఒప్పుకుందాం. నీ ప్రభుత్వం హయాంలో వాళ్ళు నీ కార్యకర్తలు, నీ నాయకులు, నీ ఎమ్మెల్యే, నీ మినిస్టర్ కింద పనిచేసిన వాళ్ళే వాళ్ళ మీద ఎన్నో తప్పులు చేస్తే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కేసులు పెట్టావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కేసులు పెట్టావు కదా. అందులో చైల్డ్ దొంగతనం చేసిన కేసు పెట్టావు, కోర్టుకు వేసావు కదా, జైల్లో 4 రోజులు ఉండొచ్చారు కదా. మారారా? తర్వాత గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తే దొరికినప్పుడు మరి జైల్లో పెట్టారు కదా, మరి మారాడా? మారా. దానికంటే మరీ దారుణమైంది, ఒక దళిత బిడ్డని చంపి ముక్కలు చేసి ముక్కలు కనపడకుండా ఎక్కడ పడితే అక్కడ పారేస్తే నీ ప్రభుత్వం జస్ట్ కేసు పెట్టి వదిలేసింది, జైల్లో పెట్టి 4 రోజులు బెయిల్ ఇచ్చి వదిలేసింది. మారారా? మరి ఇప్పటికీ కానిస్టేబుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిని వాళ్ళ భార్యతో వస్తే అతని మీద అరాచకంగా వీళ్ళు ఫైట్ చేసి అతన్ని ఇబ్బంది పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు? మళ్ళీ తీసుకెళ్లి కోర్టులో పెట్టండి, జైలు వేస్తారంటారు. ఒకసారి చేస్తే మారితే ఓకే, రెండోసారన్నా మారాలి కదా, మూడోసారన్నా మారాలి కదా. మరి ఇలా ఎన్నిసార్లు చేసిన 11 కేసులు ఉన్నాయి. తెలిసే 11 కేసులు, తెలియకుండా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు చేస్తే కొట్టి ఇబ్బంది పెడితే కేసు పెట్టిన వాళ్ళు, కేసు తీసుకుని ఎన్ని ఉంటాయి ఒకసారి ఆలోచించండి. మారారా? వాళ్ళ మైండ్ సెట్ మారే మైండ్ సెట్టా? అలాంటిది ఈరోజు వాళ్ళు పోలీసులు కొట్టారంటే ఎస్, కాంగ్రెస్ పార్టీ వి స్టాండ్ విత్ పోలీస్, వాళ్ళు చేసింది కరెక్టే. ఎందుకంటే ప్రతిసారి చట్టమే కాదు, న్యాయం చూడాలి, ధర్మం చూడాలి. ఇలా సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా చేస్తుంటే పోలీసులు అలా శిక్షిస్తేనే నడి రోడ్డు వాళ్ళకు తలుచుకుంటే జైల్లో పెట్టి కొట్టొచ్చు కదా. కొట్టారా? పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టొచ్చు కదా. కొట్లా, నడి రోడ్డు మీద కొట్టారు. ఎందుకు? మెసేజ్ ఇస్తున్నారు. ఏమండి, ఎవరన్నా ప్రజలకి ఇబ్బందికరమైనది ఏదన్నా చేస్తే ఇలాగే జరిగిద్ది, ఇలాగే ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకొకసారి తప్పు చేస్తే సామాన్యులు ఇబ్బంది పెట్టేలా ఇంకెవరన్నా ఎవరన్నా చేస్తే తాట తీస్తా అని ఈరోజు పోలీసులు డేర్ అండ్ డాషింగ్గా ఈరోజు అతని వైపు నిలబడ్డారు. ఆ కానిస్టేబుల్కి అండగా నిలబడ్డారు, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డారు, సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాంటి మెసేజ్ ఇచ్చిన పోలీసుల్ని మనం పొగడాలి, సన్మానం చేయాలి, శాలువాలు కప్పాలి, ప్రమోట్ చేయాలి, ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి? నీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాల్సింది నువ్వు, ఎమ్మెల్సీ భుజం ఎక్కించుకొని తిరుగుతున్నావు నువ్వు. క్లియర్? నీతిగా నిజాయితీగా అప్పట్లో కుల వివేక్ష ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొని చదువుకొని డాక్టర్ చదివి సమాజానికి మంచి చేస్తా ఒక మంచి సొసైటీలో బతుకున్న డాక్టర్ సుధాకర్ గారిని నీ యొక్క గవర్నమెంట్ ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఈడ్చుకుంటా చొక్కాలు లేకుండా వస్తే వాళ్ళ కోసం నువ్వు ఓదార్పు యాత్రలు చేయాల్సింది పోయి నువ్వు ఎవరికి సపోర్ట్గా నిలబడ్డావు? అది తప్పు కాదా? ఆ రోజు నీకు లా అండ్ ఆర్డర్లు ఇంకోటి కోర్టులు గుర్తురాలేదా?
అమరావతి రైతులు, దళితుల బిడ్డలు మా దగ్గర నుంచి రాజధాని తీసుకెళ్ళొద్దండి, మేము ల్యాండ్ ఇచ్చామండి, మాకు మంత్లీ ఇయర్లీ కౌలు పే చేయండి అని చెప్పి నీ చుట్టూ తిరిగితే వాళ్ళని నీ పోలీసుల చేత తరిమేసి ఇచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఆ రోజు నీకు దళితులు గుర్తు రాలేదా? నీ ఎంపీని అరెస్ట్ చేసి అతి క్రూరంగా కొట్టించావు కదా, మరి అప్పుడు నీకేమనిపించలేదు? అప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు చట్టాలు గుర్తు రాలేదా? అంత దేనికండి, నిన్నగాక మొన్న వల్లాంనేని వంశీ అరెస్ట్ అయితే ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? ఒక దళిత బిడ్డ టీడీపీ యొక్క కార్యాలయం మీద దాడి చేసిన ఘటనలో కేసు పెడితే అతను కిడ్నాప్ చేస్తే వల్లాంనేని వంశీ, నువ్వు వంశీకి సపోర్ట్ ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళాల్సిన ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి కుటుంబానికి, సామాన్య కుటుంబాలు కనుక వాళ్ళకి ఎందుకు వెళ్ళావు అండగా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏమనంటే, మీరు ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చెయ్యండి. మీరు ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని చైన్లు లాక్కొని వెళ్ళినా, ఎంతమంది తిట్టినా, కొట్టినా, మర్డర్లు చేసినా, మాలభంగాలు చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తాను అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. వాడి కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. రెండో మెసేజ్ ఏమి ఇస్తున్నారు? అతను పోలీసులు మీద గనక కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ఇంకా ఏపీలో ఏ పోలీస్ పనిచేయడు. ఎందుకంటే ఈరోజు పోలీసులు మంచి చేస్తే వాళ్ళ మీద సస్పెండ్ కానీ ఇష్యూ చేస్తే కూటమి ప్రభుత్వం, పోలీసులు ఏమనుకుంటారు? మనకెందుకు, మన మీద యాక్షన్ తీసుకుంటున్నారు, మనం సైలెంట్గా ఉందాం, కొట్టేవాడు కొడతాడు, కొట్టించుకున్నాడు కొట్టించుకుంటారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు ఇదవుతారు, మన దగ్గరకు వచ్చినప్పుడు కేసు పెట్టి స్టేషన్లో పెడితే కోర్టులో పెడితే అయిపోయింది, మన చేతులు దులిపేసుకుందాం, మన పని అయిపోయిందిలే, మనకెందుకన్న విధంగా పోలీసులు తయారైతే సొసైటీ నాశనం అయింది. ఆ నాశనం కోరుకుంటాక నువ్వు ఈరోజు పోలీసుల మీద నువ్వు ఇది తీసుకోమంటున్నావు. అంత దేనికమ్మా? ఎవరి ఇష్యూ మీద వెళ్ళాడు అతను? ఒక కానిస్టేబుల్, ఒక బీసీ బిడ్డ, ఆయన వాళ్ళ భార్య ఒక దళిత బిడ్డ కదా. ఈరోజు ఆ కానిస్టేబుల్ చంపి మర్డర్ చేసి కాళ్ళు చేయి ఎర్రగొట్టి మూల పడితే అతను ఉద్యోగం పోయేది, వాళ్ళ భార్య కుటుంబం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కదా. మరి పరిస్థితి ఏంటి? అంటే ఏం మెసేజ్ నువ్వు సొసైటీకి ఇస్తున్నావు? సామాన్యులకి ఏమి సపోర్ట్ చేయట్లా నువ్వు? సామాన్యుగా సపోర్ట్ చేస్తుంది పోయి ఈరోజు దుర్మార్గులు, అక్రమార్గులు సపోర్ట్ చేస్తున్నావు. ఈరోజు సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అవుతుంది. వాళ్ళని ఎంతో మందిని కొట్టి హింసించి రోడ్ల మీద తన్నుకొని ఇన్ని కాళ్ళు తీసేద్దా, ఇన్ని చేతులు తీసేద్దా అని మాట్లాడి వీడియోలు ఈరోజు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి కదా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళ మీద ఇంతకుముందు కేసులు ఉండయో లేవో నాకైతే తెలియదు, కానీ ఒక దళిత బిడ్డను కొట్టారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి సంకనాకి నిల్లు నువ్వు ఒక డాక్టర్ గా ఆయన. అవును, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాళ్ళ మీద కేసులు ఉండయో లేవో నాకైతే తెలియదు, మరి సంకనాకని వెళ్ళావా? నువ్వు ఒక మనిషి సర్టిఫికేట్ ఇస్తున్నావు, ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నప్పుడు వాడి చరిత్ర ఏంది, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని నిజాలు, ఎన్ని అబద్ధాలు, ఇలాంటి వాడికి మనం ఒక లీడర్గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా మనం సపోర్ట్ చేయొచ్చో చేయకూడదు? కనీస ఇంగిత జ్ఞానం నీకు లేదా? అరే మనం సపోర్ట్ చేయకూడదు, వీళ్ళు సొసైటీకి హానికరం, వీళ్ళు మనం పోలీసు తీసుకున్న యాక్షన్ మనం స్వాగతించాలి, మనం దీన్ని ఇష్యూ చేయకూడదని కనీసం తెలియదా? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎవరమ్మా సపోర్ట్ చేసేది అని సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వీరు నాశనం చేస్తున్నారు. ఈరోజు కార్యకర్త కానీ ఇంకొకరు కానీ ఆలోచిస్తున్నారు, మన పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అక్రమార్కులకి, దౌర్జన్యం చేసిన వాళ్ళకి, ఈ మడ్డలు మానభంగాలు చేసి సపోర్ట్ చేసుకుంటా వస్తుంటే మన క్రెడిబిలిటీ మనం ఎందుకు ఇవ్వాలి? అసలు మన పార్టీలో ఉండాలి లేదా? ఈరోజు ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈరోజు ఏం చేసేవాళ్ళు? తన్ని జైలు వేయమనేవాళ్ళు. మా పార్టీ కార్యకర్తలైనా వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ సొసైటీకి హానికరం జరుగుతుంది, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ముందు వాళ్ళ కాలు చేతులకు వచ్చి జైల్లో పడైన అంటారు కట్టేసి. అలాంటి రాజశేఖర రెడ్డిగా వారసుడు నేను చెప్పుకుంటా నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. అప్పుడు ఇంకేంటి నీకు నీ తండ్రికి ఇంక తేడా ఏంటి? ఈరోజు శర్మల మేము సపోర్ట్ చేసిన పోలీసులు సపోర్ట్ చేసినావు, ఆ దుర్మార్గులు సపోర్ట్ చేయాల అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారని శర్మలం చేసి చూపిస్తుంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఏం చేయరు, అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇంకెక్కడ వారసత్వం? ఇప్పుడే ఇలాంటి చేస్తేనే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసుకుంటా పోతేనే నిజాలు బయటపడతాయి. వాటి పార్టీ ఎలాంటి వాళ్ళకి, సంఘ విద్రోహ శక్తులకి ఎలా ఇది చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు తెలిస్తే అలాంటి మెసేజ్లు ఆయన ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలకు కూడా అదే కావాలి, ఆయన బుద్ధి తెలియాలి. థ్యాంక్ యూ.